ఇక్కడే ఇక్కడే ఆ బాబు కాదు కాదు ముందుకు పని ముందుకు దిగండి గురువు గారు. దరిద్రుడా ఏమై డ్రైవర్ అప్పి 100 రూపీస్ చేంజ్ ఉందా? ఉంది. ఏమిటా నిర్లక్ష్యం సమాధానం? నేను ఎవరనుకుంటున్నావు? చిన్నంతరం పెద్దంతరం లేదా? డ్యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అసలు నేనే చెప్పుకోవాలా? నేనెవరో చెప్పు. ఈయనెవరో తెలుసా? తల్లావధుల సంపశాస్త్రి గారు. చంద్రబాబు నాయుడు గారిని గడ్డం పెంచండి, మీ పవర్ కి అడ్డం ఉండదని చెప్పింది వీరే. జనరల్ ముషారఫ్ ఆగ్రా వచ్చి అది మన అకౌంట్ లో తాజ్ మహల్ ని తన సొంత ఇంటిని చూసేసుకుని వెళ్ళిపోతాడు, ఏమీ జరగదని చెప్పింది కూడా వీరే. అయితే ఏం చేయమంట? అదే అదే తొందరపాటు. ఇప్పుడు ఆయన చిల్లరుందా అని అడుగుతారు. ఉందండి శాస్త్రి గారు అని మర్యాదగా చెప్పు. ఏ గురుగారు ఇప్పుడు అడగండి. ఏమై 100 రూపీస్ చేంజ్ ఉందా? లేదండి శాస్త్రి గారు. ఏమిటి ఇందాక ఉందన్నావు కదా? నీకు చిల్లర కావాలా మర్యాద కావాలి చెప్పాయా? దరిద్ర పదవా, నీచ పదవా, అప్రాచ్య పదవా నిన్ను. రేయ్ నీతో పాటు ఆటో ఎక్కినప్పుడు అనుకున్నాను రైలాంటి దరిద్ర మీద జరగబోతుందని. ఆటో దిక్కు కాలు పెట్టానా లేదా ఆ చేతలు? ఇదిగో ఈ 100 రూపాయలు వాడికి ఇచ్చి చిల్లర తీసుకురా. అలాగే ఇందా త్వరగా సావు. భలే జరికిచ్చావు. ఇలా రారా, ఇలా రా. ఏంటి వాడికి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు? తను తిట్టాడనా? షేక్ హ్యాండ్ దరిద్రుడా. రండి శాస్త్రి గారు. నమస్కారం తల్లి. నమస్కారం. బాగున్నారా అమ్మా? పాండురంగారావు గారు మా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. రండి. మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయండి. ఒరే అప్రాచ్య ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముహూర్తాలు పెట్టాం కదా, ఆ కాగితాలు బయటిది ఎప్పుడో వచ్చేవాళ్ళం అండి. ఇదిగో ఈ వెధవ నుంచి లేట్. మజ్జిగ తీసుకోండి. చాలా సంతోషం తల్లి, మజ్జిగ దాహం తెచ్చారు. ఇప్పుడు తీసుకో. ప్రశస్తంగా ఉంది తల్లి. అయ్యా మీ ఇరువురి రాశి ఫలాల ప్రకారం నెక్స్ట్ మంత్ 27న శుభమైనటువంటి ముహూర్తం, సూపర్ ముహూర్తం ఉందని చెప్తున్నాను. మహానుభావ వచ్చినప్పుడల్లా తమకు మనవి చేస్తూనే ఉన్నాను. మన ఊరి రామాలయంలో ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉంది. దాన్ని గనక తమరు పునర్నిర్మించినట్లయితే తమరి ఫ్యాక్టరీ కూడా ధ్వజస్తంభంలా నిటారుగా నిలబడుతుందని చెప్పి మనవి చేస్తున్నాను. అలాగే శాస్త్రి గారు, మంచి జరుగుతుందంటున్నారు కదా, తప్పకుండా చేద్దాం. చేద్దామంటే సరిపోదండి, ఘనంగా చేయాలి. ప్రతిరోజు దద్దోజనం, చక్కెర పొంగలి, అరిసెలు, గారెలు, బూరెలు అమ్మడానికా తినడానికా? రేయ్ చివరికి చిన్న పిల్లవాడి చేత కూడా గడ్డి తినిపించే స్థితికి తెస్తావరా నన్ను? అన్ని తాత బుద్ధులు వెధవకి. అమ్మా సీతమ్మ తల్లి, ఏమే వెళ్ళొస్తాం, వెళ్ళి ఏర్పాట్లన్నీ చూస్తాం. మీరు నెక్స్ట్ వీక్ బయలుదేరి రావాల్సమా? అలాగే. రే రారా. ఓహో మొత్తం తగ్గేసావుగా, ఇలా రా, మూత తుడుచుకో. బయటికి వెళ్ళిన తర్వాత చుక్క మిగించకుండా కక్కిస్తానుగా. వస్తానమ్మా వస్తాను. ఒక ప్లేట్ గారి పెట్టరా. ప్లేట్ గారే. ఏం కావాలరా? కోడి పెద్దయ్య గారికి 4 పెసరట్టు పార్సల్. 4 పెసరట్టు పార్సల్. రాయ్ ఏంట్రా ఇంత పెద్ద ఫిగర్ వచ్చి ఇక్కడ కూర్చుంటే కనబట్లేదా? పాత బాకీ కట్టందే, మా ఓనర్ గారు సింగిల్ టీ కూడా ఇవ్వద్దన్నారు. ఒరేయ్ మీ ఓనర్ గడికి కాలో చేయో తీసానంటే వ్యాపారం మారిపోద్ది. కోటలో టెలిఫోన్ బూత్ ఇచ్చేస్తారు. ఎగస్ట్రాలు ఆపి ఏడేటిగా మ్యాటర్ ఉందో చెప్పు. పొయ్యిలో నిప్పులున్నాయి. ఒప్పులేటట్రా నిప్పులా? ఈరా 4 కాలితే 1 దూలన తీరతే. ఆ నిప్పులతో ఏం చేస్తారండి? ఈ హోటల్ తగలేటేస్తాను, పని అయిపోద్ది. కర్మరా బాబు, నిప్పుల్లో ఉప్పు తక్కువైందంటాడేమో. ఇగోండి. ఈ నోటుకు సిల్లుందయ్యా, పడదు. వేరేది ఇంకో నోట్ లేదండి. అలాంటప్పుడు ముందు చెప్పాలి. ఏం తీసుకున్నారా? గారండి. ఏంటమ్మా నువ్వు ఇచ్చిన గారికి చిల్లుండొచ్చు కానీ ఆడిచ్చిన నోటికి చిల్లుండకూడదా? తీసుకా. రే వ్యాపారం మారిపోద్దని చెప్పాను కదా. రే రాధా, రే మా రాధాగాడు వచ్చాడు. నీ తొక్కలో బాకి 5 నిమిషాల్లో తీర్చేస్తాను, రెడీగా ఉండు. ఏంటది? ఇది విలేజ్, పద్ధతిగా ఆడపిల్ల ఉండు. అలాగా అండి, కొంచెం ఈ బ్యాగ్ తీసుకొస్తారా? ఆడపిల్లని కదా, బరువు మోయలేను. హలో పుంజేదిరా కట్టేశానంటే పందెం కోడి పెట్టలను కలపడుతుంది, జాగ్రత్త. భలే చెప్తావా?
కలిసిను బాగున్నా ఇలా లింగి సొక్కాలు ఏం బాగుంటాం నువ్వు ప్యాంటు షర్ట్ ఇచ్చావంటే కొంచెం గ్లామర్గా అంతాం అంటే బేవర్స్ అనమాట ఎయిర్ ఫోర్స్ అలాగే గాలి తిరిగేస్తున్నాను రా రేయ్ ఇంత బరువు నువ్వు మొయ్యలో గానీ నాకోటి అమ్మో మరి అదే ఇటే తీసుకోరా ఏమండి కరిబాబు గారు కోడి పెద్ద గారు మిమ్మల్ని కేకేస్తున్నారు. కోడి పెద్ద దగ్గర ఒరే నువ్వు ఇది లోనట్రా బాబు నేను ఆయన కలిసి వస్తాను హాయ్. ఇది కూడా లాగించే బావా. అలాయ్యా గుడ్ మార్నింగ్ అండి పెద్ద దగ్గర ఎరా కలిసిను పాండంగం కొడుకు పట్టణంలో ఏం చేస్తున్నాడేంటి? ఆడా ఆడికేంటండి పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఉంది పైగా బ్రహ్మాండంగా చదువుకున్నాడు. ఏంటి బావా పాండురంగం కొడుకు మీద పడింది నీ కన్ను? కంటికి బాగా అంతనాడయ్యా. నా మనరాలకి ఆడికి ముడేద్దాం అనుకుంటున్నా. చూడటానికి బాగుంటే సరిపోద్దటి. పట్నం కుర్రాడు ఏ అలవాట్లు ఉన్నాయో మరి. అలా చూస్తావేటి? ముందు ఎందుకు చెప్పలేదని మళ్ళీ నన్నే తిడతావు. ఎరా నీలాగా ఆడికి ఏమన్నా ఈక్నెస్లు ఉన్నాయా? అబ్బే ఉంటే మటుకి ఎల్లిలోపు సిటీలో కనిపెట్టేస్తాను. అయితే ఇంకెక్కడ ఎందుకు ఆ పని మీద ఉండు. ఏమంటే ఇది ఇంటికి వెళ్ళొచ్చా? ఓ నా మ్యాటర్ మర్చిపోకండి ప్లీజ్. మర్చిపోను వెళ్ళు. ఒరే దేవుడికి రా, చా మాకు తెలుసులే అందుకే ఒకటే తీసుకున్నాం. నువ్వు ఈ జన్మకు బాగుపడవరా యాదవాని. ఇంకో జనం ఉందలే. యారా సిగరెట్లు లేవేంటి అప్పుడే అన్ని కాల్చేసావా? ఏడ్చేవలే నాకు అలాంటి అలవాటు లేదు. నిజమే ఈడు ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. త్వరగా దానం చేయి గుడికాడికి వెళ్దాం. ఆ, ఏ, ఇటు ఇవ్వు. అయ్యో కుడిది నీళ్ళంటే తెలుసులే ఇవ్వు. ఏం చేస్తారో ఏంటి కొత్త మ్యాటర్ స్టార్ట్ అయింది? ఏంటి నీళ్ళు అదో రకం వాసన వస్తున్నాయి. పుడితి నీళ్ళు అదో రకం వాసన గంధ వాసన వస్తాయా? కుడితి నీళ్ళ చి ఎవరు ఇక్కడ పెట్టారు? రే నీళ్ళిరా. ఓసి నీ దుంపదేగా నీళ్లు మార్చి రాజుని ఏడిపిస్తావుటే. ఇదిగోనయ్యా వేణీళ్ళు. ఆడపిల్లని ఆడపిల్లవేంటి? కొట్టకూడదు. ఆగో. నువ్వు ఆడవుగా? కొట్టడం కాదు, నేను చంపేయాలి. ప్లీజ్, మమ్మీ. ఆగో, మమ్మీ లేదేం లేదు. ఔ! ఔ! నాన్న వద్దు, ప్లీజ్ నాన్న. నాతో పెట్టుకోవద్దు అర్థమైందా? ఏయ్, ఏయ్, లేగా. ఆమన్నానా? చాలు. ఏయ్, తమ్ముడు, అమ్మో. ఏయ్, ఏయ్, నా టవలు. You deserve it. తిక్కు కుదిరిందా? నాకు లోపల అండర్వేర్ లేదు. ఛీ! షేమ్ షేమ్. పెట్టుకుంటావు లేకపోతే. అయ్యి బాబు ఈ చిందులేంటి? వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మ్యాటర్ నడుతున్నట్టు ఉంది.